నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 15, 2025 నాటి అనగా గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి కనుమ పండుగ, పశువుల పండుగ, రైతుల పండుగ, మరీ ముఖ్యంగా మన తెలుగువారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీ అందరి ఇళ్ళు భోగభాగ్యాలతో, సంతోషాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. అయితే పంచాంగంలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయనేది చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మకర రాశిలోను, కుజుడు కూడా మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే అత్యంత మహాయోగము అని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు మనకి 4 గ్రహాలే మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో మనకి చంద్రుడు కూడా మకర రాశిలోకి ప్రయాణం చేయడం వల్ల విశేషమైన అత్యంత అద్భుతమైనటువంటి మరలా రాలేనటువంటి యోగము రోజు కూడా. ఏ గ్రహాలు అంటే చంద్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అద్భుతమైనటువంటి గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. మకర రాశి వాళ్ళు చాలా యోగవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. అయితే ఇది మహాకర్మయోగ దినము అని చెప్పచ్చు. కర్మయోగ దినము, అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అనగా భోగి నుంచి మనకి కనుమ వరకు మీరు చేసుకున్నటువంటి దానాలు, పూజలు, శ్రద్ధ, భక్తి ఏదైతే చేస్తారో అవన్నీ అక్షయమవుతాయి. మహాపుణ్య దినాలు ఈ దినాలు. అందులోనూ కనుమ అనేది పండగ రీత్యా ఒకటైతే కనుక ఈ అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాల కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. ఇన్ని గ్రహాలు ఒక రాశిలో కలగడం అనేది విశేషమని చెప్పచ్చు. మహా అద్భుత యోగం కూడా. అయితే ఈరోజు దేని మీద ఎక్కువ ప్రభావం పడిందంటే కనుక రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పరిపాలనా రంగం వారికి భవిష్యత్తు స్థిరత్వానికి పునాది వేసుకునే రోజు ఈరోజు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు కనుమ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మీరు చల్లగా ఉంటేనే దేశ భవిష్యత్తు చల్లగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మీరు అన్నదాత సుఖీభవ. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. శుభవార్త వింటారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగేటట్టుగా కూడా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ పని చేసుకున్నా ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. పరిహారంగా గురువారము పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మీ యథాశక్తి ఎంతైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. కలిసి వచ్చే సంఖ్యలు 19, 28. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే 5 మహా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శుభగ్రహాలు కూడా. చంద్రుడు, దీనివల్ల ఏంటంటే జీవిత దిశ మారుతుంది. మీకు అంటే మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది. దీంతోపాటు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయ రంగాల్లో ఉన్న వాళ్లకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక దీర్ఘకాలికంగా మీరు ప్లాన్స్ వేసుకోండి. ఎందుకంటే మీకు లైఫ్ టర్నింగ్ అవుతుంది. దట్టు మీకు భవిష్యత్తుకు ఈ రోజులు పునాది రోజులు. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు అత్యద్భుతమైన రోజులు. అస్సలు మిస్ చేసుకోకండి. అయితే మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ ప్లాన్స్ చేసుకున్నా, ఏదైనా ఫ్యూచర్కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు అయితే కనుక అద్భుతంగా ఉండబోతోంది. ఇది మీ భవిష్యత్తుకు ప్లాట్ఫామ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని కనుక వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు. తర్వాత సంఖ్యలు 15, 24. కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా నిలకడగా ఉంటుంది తప్ప ఎటువంటి ధనకు సంబంధించిన ఎటువంటి ప్రత్యేకతలు ఈరోజు కనిపించట్లేదు. కానీ మాటల వల్ల అపార్థాలు రావచ్చు, కుటుంబంలో గొడవలు రావచ్చు, వ్యాపారంలో ఇబ్బందికరమైన అంశాలు గోచరిస్తున్నాయి.
అయితే ఈరోజు మీకు చెప్పదగిన సూచన మౌనమే మీకు రక్షణ అన్నట్టుగా ఉండబోతోంది. పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇస్తాను అని సంకల్పించుకుని ఈ రోజు సంకల్పం చేసుకుని శనివారం రోజు ఆ సంకల్పాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు గ్రే కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు ప్రభావంతో బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఇది మీకు భవిష్యత్తుకు పునాది లాంటిది. ఏ కార్యాలు చేయాలన్నా, ఏ సంకల్పాలు చేసుకోవాలన్నా, ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక క్రమశిక్షణను అస్సలు వదలకుండా అంటే సిస్టమాటిక్ వేలో ఈ రోజు మీరు గడపవలసిన పరిస్థితి. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే కనుక క్రమశిక్షణను అస్సలు వదలవద్దు, సిస్టమాటిక్ వేలో ఈ రోజు వెళ్ళాలి. పరిహారంగా శివుడికి పాలతో అభిషేకం కానీ, నీళ్లతో అభిషేకం కానీ మీ స్వయంగా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఆలయంలో చేయించుకున్న మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 20, 29. అయితే ఈ రోజు ఓవరాల్గా కనుమ పండుగ కాబట్టి ప్రత్యేకమైన సందేశం ఏంటంటే పశు సంపద, భూమి, శ్రమకు గౌరవం ఇచ్చే రోజు. ప్రతి ఒక్కళ్ళు పశువులను గౌరవించండి. అంటే పశుపక్ష్యాదులను, జంతువులను గౌరవించండి తప్ప వాటిని హింస పెట్టి ఈరోజు మాంసాహారం తినే ప్రయత్నం చేయకండి. ఈరోజు మీరు ఏ చెడు కర్మ అయితే చేస్తారో ఆ చెడు కర్మను అక్షయంగా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి కర్మకారకుడు శని భగవానుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. కనుమ పండుగ అంటే జంతువుల్ని చంపి తినే పండుగ కాదు. దయచేసి ఆలోచించి జంతువులను గౌరవించే పండుగ కాబట్టి ఈరోజు మాంసాహారాన్ని తీసుకోకండి. జంతువులను చంపే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాటికి కృతజ్ఞత తెలిపే రోజు అన్నమాట. ఈరోజు ఏ పని చేసినా, మంచి చేసినా, చెడు చేసినా అక్షయమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు దానం చేసినా, సేవ చేసినా, సంకల్పం చేసుకున్నా అది మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అది మీకు భవిష్యత్తుకు పునాది అయ్యే అవకాశము, సంవత్సరం మొత్తము మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు జంతువుల్ని చంపి హింస చేస్తే మరి ఈ ఫలితం అంతా సంవత్సరం అంతా అనుభవిస్తున్నారు కదా, అది మంచి పని కాదు అని నేను చెప్తున్నాను. జాగ్రత్తలు తీసుకొని కనీసం ఇక్కడి నుంచైనా ఈ ఆచారాన్ని మానండి. కనుమ రోజు మాంసాహారము, జంతువుల్ని చంపి మాంసాహారం తినమని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈరోజు అటువంటి పాపక్రియకు ఒడికట్టకండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.